బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును రాష్ట్రపతి భవన్ ఆయన శత జయంతి సందర్భంగా ప్రకటించింది. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జననాయక్ అని పేరు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో దాదాపు 2 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కర్పూరి ఠాగూర్ 1952లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. బీహార్లోని సమస్తీపూర్లో 1924 జనవరి 24 ఆయన నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాట్నా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందారు. మొదట కర్పూరి ఠాగూర్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తర్వాత స్వాతంత్ర సమరయోధుడిగా సేవలందించారు. రాజకీయ నేతగా మారి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. జాతీయోద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. తొలుత తజ్పూరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1970లో కర్పూరి ఠాగూర్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఆయన బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. కాంగ్రెస్, జనతా పార్టీ తరపున ఆయన రాజకీయాల్లో పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్లకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పారు. ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారం లభించడం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు భారతరత్న దక్కటంపై హర్షం వ్యక్తం చేశారు.